అందరికీ నమస్కారం. నా పేరు రామకృష్ణ, కొట్టేపల్లి మున్సిపాలిటీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిని. సమస్య ఏమిటంటే గత కొన్ని నెలలుగా రామచంద్రనగర్లో 9వ వార్డులో మన దళితుల వాడలో నీళ్లు అనేది రావడం లేదు. మిషన్ భగీరథ నీళ్ళు అవి ఎందుకు రావడం లేదో పైన కమిషనర్ గారికి తెలుసు. కనెక్షన్ మారిస్తే వీళ్ళకి నీళ్ళు వస్తాయి, కనెక్షన్ మార్చకుండా నీళ్ళు వస్తున్నాయంటే ఏ విధంగా వస్తాయి? ప్రజలు ఏ విధంగా నిత్యావసరాలు సరిపోతాయి? కనీసం అంటే కూడా మనము బోర్లు వేయలేని పరిస్థితిలో గవర్నమెంట్ ఉందా? కనీసం అంటే వాళ్ళకు ఒక ట్యాంకు కట్టిస్తే వాళ్ళకి నిత్యావసరాలకి సరిపడా నీళ్ళు ఉంటాయి. స్నానానికి కూడా నీళ్ళు లేవంటే వాళ్ళకి కనీసం అంటే కూడా ఇందిరమ్మ ఇల్లులు ఇచ్చినారు. ఇందిరమ్మ ఇల్లులు ఇస్తే కట్టుకోనికే నీళ్ళ సప్లై ఉండాలి. ఆ నీళ్ళ సప్లై లేకపోతే ఏ విధంగా కట్టుకుంటారు? కమిషనర్ గారు వచ్చి మీరు కట్టుకుంటారా లేకపోతే ఇల్లు వెనక్కి ఇచ్చేస్తారా అని అంటున్నారంట. అదేం పద్ధతి? అట్లా అడగడం ఏంది? నిధులు ఎక్కడ పోతున్నాయి? నిధులు రాకుండా ఏమైపోతున్నాయి? వీళ్ళు ప్రజలు ఏమంటున్నారండి, ఇక్కడ మాకు అట్లీస్ట్ ఒక ఉన్న బోరింగ్లన్నా సరి చేయండి, లేకుంటే ఒక ట్యాంక్ అన్నా కట్టేయండి. అది చేత కాకపోతే అక్కడ చర్చ్ ఉంది. చర్చ్ అనేది అందరికీ వాళ్ళకి అనుకూలమైన ప్లేస్. అక్కడ చర్చ్ దగ్గర ఒక మోటార్ వేయండి, వాళ్ళే వాడుకుంటారు కదా. ఎందుకు ఇలా చేస్తారు మీరు? గవర్నమెంట్ అసలు ఏది పట్టించుకోవట్లేదు. ఇక్కడ ఉన్న మున్సిపల్ కమిషనర్ కూడా ఎక్కడ ఏ విధంగా పట్టించుకోవట్లేదు. ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా వేస్ట్ అవుతుంది. అట్లీస్ట్ సీసీ రోడ్లు లేని చోట సీసీ రోడ్లు వేయండి. విద్యుత్ లేని చోట విద్యుత్ ఏర్పాటు చేయండి. వీధి లైట్లు లేని చోట వీధి లైట్లు ఏర్పాటు చేయండి. స్తంభాలు లేని చోట్ల స్తంభాలు వేపియండి. లైట్లు కూడా పడతలేవు. ప్రజలు ఈ విధంగా ఉంటే ఎలా బతుకుతారు? కమిషనర్కి ఎన్నిసార్లు మేము విన్నవించుకోవాలా? ఇప్పుడు మేము కాల్ చేసినాం కమిషనర్ గారికి, ఫోన్ ఎత్తలేదు. ఫోన్ ఎత్తకపోతే ఏంది పరిస్థితి? మేము ఒక పార్టీకి అధ్యక్షులు ఉండి కూడా మేము ఫోన్లు చేస్తే ఫోన్లు ఎత్తాడు. ఇటువంటి సామాన్య ప్రజలు చేస్తే ఏ విధంగా పట్టించుకుంటాడు ఆయన? చెప్పండి మీరే. ఏం లేదు సార్. నమస్తే సార్. నమస్తే సార్, నేను మసూర్ సార్, బీజేపీ. రామచంద్రనగర్లో వారం నుంచి నీళ్ళు లేవండి సార్. నిన్న పొద్దున 10 నిమిషాలు ఇచ్చి బంద్ చేసినారంట. రామచంద్రనగర్ సార్, 9వ వార్డు. అంటే ఇప్పుడు ప్రజల దగ్గరనే ఉన్నాం సార్. వాళ్ళు చెప్పండి. ఇది పాసలో ఉందా? కాబట్టి మళ్ళీ అక్కడి నుంచి కంటిన్యూ కదా. వస్తున్నాయి. ఎస్సీ వార్డులో మేము ఇక్కడే ఉన్నాం సార్. నేను ఇక్కడుండే మాట్లాడుతున్నా. వాళ్ళ స్థానాలకు కూడా నీళ్ళు లేవని చెప్పి ఇంటి దగ్గరికి వస్తేనే వాళ్ళ దగ్గరికి వచ్చినాం సార్. మేము మసీద్ దగ్గర సార్. ఒక్క నిమిషం సార్. రంగస్వామి ఉన్నాడు కదా, వీళ్ళు అడిగితే ఆయన అసలు మాట్లాడడం కూడా మాట్లాడంట. నిలబడి ఎందుకు నీళ్ళు వస్తలేవంటే పైనుంచి రావట్లేదు సార్. సరే రండి సార్.